సందర్భంలో మీ అందరికీ నా విజయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు వరకు కౌన్సిలర్స్ గా ఉండి పార్టీకి కట్టుబడి ఒక క్రమశిక్షణతో వెళ్ళి ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు తీర్చడానికి పనిచేసినటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా నా విజయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మన సేవలు గురించి పార్టీ తరఫున మన జిల్లా హెడ్ క్వార్టర్ లో మీ అందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆలోచనతో చేసినటువంటి మన పద్మాదేందర్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పార్టీ తప్పకుండా మీ అందరికి అండగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకి రావాలనే ఒక లక్ష్యంతో మళ్ళీ మీ బాధ్యతను గుర్తు చేస్తూ ఈ రోజు మీరు అందించినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ రోజు ఇక్కడ సన్మానం జరుగుతారు. ఇప్పుడు పద్మా గారు చెప్పినట్టుగా మరి ఈ రోజుతో మీ పని అయిపోయింది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మా కౌన్సిలర్స్ కి కారణం చెప్పడం జరిగింది. అంటే మీ పని అయిపోయింది, 10 అయిపోయింది అని చెప్పేసి ఉండదు, 10 వస్తున్నాయి పోతున్నాయి. కానీ మనం చేసినటువంటి సేవలు తప్పకుండా ఎప్పుడు మనకు గుర్తింపు ఇస్తూనే ఉంటాయి, మళ్ళీ అవకాశాలు కల్పిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ప్రజల మధ్యలో ఉండండి, తప్పకుండా మళ్ళీ విజయం మనదే అని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నిజంగా కూడా చాలా నాకు మంచి మాట్లాడింది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎన్నో చేస్తున్నాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అభివృద్ధి పదంలో ముందున్నాం, సంక్షేమ పదంలో ముందున్నాం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మరి గద్దెకెక్కడం జరిగింది. ఈ రోజు మళ్ళీ అందరూ కూడా కేసీఆర్ సార్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే వారు ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేసి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తే మరి వారి హయాంలో రామరాజ్యంగా కొనసాగింది. రైతులంతా కూడా సుభిక్షం ఉందని మన ప్రాంతం అంతా శస్యశ్యామలమైంది. వాటిని విపరీతంగా పండించి రైతులు ఒక గౌరవంగా ఉండే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగితే ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక రాక్షస పాలన కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఒక పక్షంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మనం అనుకున్నటువంటి అందరూ మాట్లాడినటువంటి పెద్దలంతా చెప్పినట్టుగా తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రంలో మన బీఆర్ఎస్ పార్టీ జెండా రెక్కలాడుతుంది అని చెప్పేసి కూడా అంతా అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం దేశంలో ఏది ఉండదు అనుకుంటా. మరి అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి మన రాష్ట్రం దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తక్కువ సమయంలో ఇన్ని తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా ఎక్కడ లేకుండా బహుశా రాకుండా తెలియజేస్తాను. కాబట్టి వాళ్ళని ఎండగాగా మనకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటుండొచ్చు, కానీ వాటన్నిటి కూడా పక్కన పెడతాం. మనందరం చేయం, మనం ఉన్న